హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ వచ్చేసి మనము సైకాలజీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. అండ్ ఈ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ని అయితే ర్యాపిడ్ రివిజన్గా అయితే మనం నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ నచ్చినట్లుగా అయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఇచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. సో ఎస్జిటి వాళ్ళు కానివ్వండి, ఎస్సీఏ వాళ్ళు కానివ్వండి, ఇద్దరికి కూడా యూజ్ అయ్యే క్లాసు సైకాలజీ. సో కామన్గా ఉండేవి. సో అంతటి వాల్యుబుల్ అయిన క్లాస్ని మాత్రం స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూస్తారనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూడండి, భాటియా ప్రజ్ఞా పరీక్ష. నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఏంటండి ఇక్కడ? భాటియా ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెరుగుదలకు సంబంధించినది. పెరుగుదలకు సంబంధించినది. సో ఇక్కడ సంబంధించినది కాదండి, సంబంధించినది. ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రోత్. థర్డ్ ఆప్షన్ చూడండి, మాపనం చేయవచ్చు. సో పెరుగుదలను మనం కొలవచ్చు కదా అండి. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిల్డ్రన్ అప్రిషియేషన్ టెక్స్ట్. పిల్లల గ్రాహ్యక పరీక్ష క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడినది. గ్రాహ్యక పరీక్ష అండి. సో ఏ వయస్సు వారికి ఉద్దేశించబడినది ఇక్కడ? థర్డ్ ఆప్షన్ చూడండి, 3 to 10 years పిల్లలకైతే గ్రాహ్యక పరీక్ష అనేది ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపీలలో ప్రశ్నల సంఖ్య. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, 550 అండి. 550. క్వశ్చన్ నెంబర్ 5. ప్రేరేపిత విస్మృతి అనే క్రింది రక్షక తంత్రము. ది ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం ఈస్ కాల్డ్ యాజ్ మోటివేటెడ్ ఫర్గెటింగ్. ప్రేరేపిత విస్మృతి అనే క్రింది రక్షక తంత్రము. థర్డ్ ఆప్షన్ గమనించండి, ఇక్కడ దమనం అండి, రెప్రెషన్, దమనము. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణము. ఎవరి ప్రకారం అంటే ఎరిక్సన్ ప్రకారము. ది ఫాలోయింగ్ గుడ్ క్యారెక్టర్ ఈస్ అపియర్డ్ ఇన్ ఎర్లీ అడల్ట్హుడ్. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణము ఎరిక్సన్ ప్రకారము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రేమ. నెక్స్ట్ 7th క్వశ్చన్. నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ. నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ. సో ఎన్నవ దశ అండి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ చూడండి, 6వ దశ. లైక్ చేయండి. క్లాస్ని లైక్ చేయడం వల్ల ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మన క్లాస్ అనేది రీచ్ అవుతుంది. సో వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అండి. 8th క్వశ్చన్. సంధి దశ అని పిలిచే దశ. సంధి దశ అని పిలిచే దశ. ఫోర్త్ ఆప్షన్ చూడండి, కౌమార దశ. కౌమార దశనే సంధి దశ అంటారు. నెక్స్ట్. వారసత్వ సంక్రమణకు మూల కారణము. వారసత్వ సంక్రమణకు మూల కారణము. సెకండ్ ఆప్షన్ డిఎన్ఏ. ది రూట్ కాజ్ ఆఫ్ ద హెరిడిటీ. సో ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ. క్వశ్చన్ నెంబర్ 10. శిశువు ముందు క్రేయాన్లను పట్టుకోవడం, తర్వాత ఆకారాలు చిత్రించడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. ఏ చైల్డ్ ఫస్ట్ గ్రాస్ప్స్ క్రేయాన్స్ దెన్ డ్రాస్ షేప్స్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగును. నెక్స్ట్ 11th క్వశ్చన్. ప్రత్యక్షంనకు సంబంధించి సరికాని ప్రవచనము. ఇన్ యాక్యురేట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పర్సెప్షన్. ప్రత్యక్షంనకు సంబంధించి సరికాని ప్రవచనము. థర్డ్ ఆప్షన్ చూడండి, నిశిత పరిశీలన ఉండదు. ల్యాక్ ఆఫ్ క్లోజ్ అబ్జర్వేషన్. 12th క్వశ్చన్. ప్రజాస్వామ్యం అనేది. డెమోక్రసీ ఈజ్ ఏ. ప్రజాస్వామ్యం అనేది. ఫోర్త్ ఆప్షన్ అమూర్త భావన. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అమూర్త భావన. 13th క్వశ్చన్.
అభ్యసనం మందకొడిగా జరిగే దశ. అభ్యసనం మందకొడిగా జరిగే దశ. ది స్టేజ్ ఇన్ విచ్ లెర్నింగ్ యాక్టిడ్ స్లోలీ. థర్డ్ ఆప్షన్ చూడండి, చాంచల్య దశ. స్టేజ్ ఆఫ్ ఫ్లక్టేషన్. చాంచల్య దశ. 14th క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జత. క్రింది వానిలో సరికాని జత. ది ఇన్కరెక్ట్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సమరూప మూలకాల సిద్ధాంతము. సమరూప మూలకాల సిద్ధాంతము థర్స్టన్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇక్కడ పొదుపు గణన సూత్రం అడిగారండి. సో పొదుపు గణన సూత్రం ఇక్కడ జాగ్రత్తగా చూసి ఆన్సర్ అనేది చేయండి. 4th ఆప్షన్ చూడండి, అసలు ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఈ ఫార్ములా అనేది మరీ చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడము. విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృతంలో ఉండే శ్లోకాలు అనేది వల్లించడము. స్టూడెంట్స్ రెసిటెడ్ సాంస్క్రిట్ శ్లోకాస్ వితౌట్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోకుండా. థర్డ్ ఆప్షన్ బట్టి స్మృతి. బట్టి స్మృతి. 17th క్వశ్చన్, పునఃస్మరణ పునశ్చరణ పునరభ్యసనముకు ప్రోత్సహించే నియమము. ది లా దట్ ఎన్కరేజెస్ రీకాల్ రివిజన్ అండ్ రీలర్నింగ్ ఈజ్. థర్డ్ ఆప్షన్ అభ్యాస నియమము. లా ఆఫ్ ఎక్సర్సైజ్. అభ్యాస నియమం. క్వశ్చన్ నెంబర్ 18, నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడము. నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనకు జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడము. థర్డ్ ఆప్షన్ పునర్బలన నియమము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. సో కాస్త ఫాస్ట్గా అయితే చేయండి. క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. సెకండ్ ఆప్షన్ విశ్లేషించడము. హయ్యర్ మెంటల్ ప్రాసెస్ అమాంగ్ ద ఫాలోయింగ్ వచ్చేసి అనాలిసిసింగ్ అండి, విశ్లేషించడము. 20 క్వశ్చన్, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలడం. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా మనకు అభ్యసన బదలాయింపు గురించి అయితే క్వశ్చన్స్ వస్తాయండి. సో కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడం. సెకండ్ ఆప్షన్ చూడండి, ద్విపార్ష బదలాయింపు. ద్విపార్ష బదలాయింపు. నెక్స్ట్ 21 క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్ స్కిల్. క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది. క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది. థర్డ్ ఆప్షన్ చూడండి, క్వశ్చనింగ్ అండి, ప్రశ్నించడం అనేది భాషా నైపుణ్యం కానిది. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాము. ఎన్ఆర్బిసి అనగా. ఎన్ఆర్బిసి అనగా. సెకండ్ ఆప్షన్ చూడండి, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు. నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారండి. వన్స్ ఒకసారి బాగా చూడండి. పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి కారణాలను జాన్ హాల్ట్ అనే విద్యావేత్త ఏబీసీలుగా వివరించారు. ఇందులో ఏబీసీలు అనగా. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అఫ్రైడ్. నెక్స్ట్ బోర్డమ్ అండ్ కన్ఫ్యూజన్. అఫ్రైడ్, బోర్డమ్, కన్ఫ్యూజన్. 24th క్వశ్చన్, డౌన్స్ సిండ్రోమ్స్ అనేది. డౌన్స్ సిండ్రోమ్స్ అనేది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్రోమోజోమ్ల లోపము. డెఫిషియన్సీ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్ల లోపము. 25th క్వశ్చన్, ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. సో మనకు ఆర్టీ యాక్ట్ గురించి కూడా వీడియో చేస్తాను. సో ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. థర్డ్ ఆప్షన్ చూడండి, 7 అధ్యాయాలు 38 సెక్షన్స్, 7 చాప్టర్స్ అండ్ 38 సెక్షన్స్ అయితే ఉన్నాయి. 26th క్వశ్చన్, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. సో టోల్ ఫ్రీ నంబర్ ఇక్కడ చైల్డ్ లైన్కి సంబంధించినది అండి నంబర్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 1098 అనేది చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు.
NEP 2020 ప్రకారము మాధ్యమిక దశ వయస్సు. సెకండ్ ఆప్షన్ 14 to 18 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో సో వాటిని సెకండరీ ఏజ్ అయితే అంటారండి, మాధ్యమిక దశ వయస్సు. నెక్స్ట్ 28th క్వశ్చన్, 1 YB ఈజ్ ఈక్వల్ టు 1 YB విలువ అనేది. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1012 1024 ZP. నెక్స్ట్ 29th క్వశ్చన్, క్రింది వాణిలో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందజేసే సంస్థ కానిది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రొవైడర్ ఆఫ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందజేసే సంస్థ కానిది ఇక్కడ అడిగారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఎడ్రా. లాస్ట్ బిట్, విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు. ఎడ్యుకేషన్ ఈజ్ బైపోలార్ ఈజ్ స్టేటెడ్ బై. థర్డ్ ఆప్షన్ జాన్ ఆడమ్స్. సో ఇదే అండి ఈరోజు సైకాలజీకి సంబంధించిన ఒక 30 వరకు క్వశ్చన్స్ అయితే రివిజన్ చేసాము. సో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. అలాగే ఈ 30 క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి.